ఓం శ్రీరామాయ నమః. ఒక క్షణం మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. మన హృదయంలో రామ అనే నామాన్ని మెల్లగా జపించండి. ఎందుకంటే మనం ఇప్పుడు వినబోయేది కేవలం ఒక కథ కాదు, మన జీవితాన్ని మార్చే ఒక మహాసత్యం. శ్రీరామాయణం. అయోధ్య అనే పుణ్యనగరంలో రాజు దశరథుడు సంతానం లేక బాధపడుతున్నాడు. రాజ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ హృదయంలో ఒక వెలితి. ఆ బాధతో చేసిన యజ్ఞానికి ఫలితంగా ఒక దివ్యక్షణం వచ్చింది. ఆకాశంలో దేవతలు చిరునవ్వులు చిందించాయి. భూమి సంతోషంతో కంపించింది. కౌసల్యాదేవి గర్భం నుండి వెలువడిన ఆ శిశువు సాధారణ శిశువు కాదు, ధర్మమే మానవ రూపంలో అవతరించిన శ్రీరాముడు. ఆ రోజు నుండి అయోధ్యలో వెలుగు పెరిగింది, ప్రేమ పెరిగింది, ఆశ పెరిగింది. బాల్యంలోనే రాముడు ఒక ప్రత్యేకత చూపించాడు. అతని మాటల్లో మాధుర్యం, అతని చూపులో కరుణ, అతని నడకలో రాజసత్వం. విశ్వామిత్ర మహర్షి ఆయనను తీసుకెళ్లినప్పుడు అది ఒక పరీక్ష కాదు, అది ఒక ప్రారంభం. తాటకను సంహరించినప్పుడు అది కేవలం ఒక రాక్షసిని చంపటం కాదు, ధర్మానికి అడ్డుగా ఉన్న చీకటిని తొలగించడం. మిథిలా నగరంలో జరిగిన సీత స్వయంవరం, అది ఒక సాధారణ వివాహం కాదు, అది దేవుడి రచించిన ఒక దివ్య కలయిక. అనేక రాజులు ప్రయత్నించి విఫలమైన శివుని విల్లు రాముడి చేతిలో కేవలం ఒక క్షణంలో విరిగిపోయింది. ఆ శబ్దం కేవలం విల్లు విరిగిన శబ్దం కాదు, అది విధి నిర్ణయించిన కలయికకు సంకేతం. సీతాదేవి రాముడిని చూసిన క్షణం ఆమె కళ్ళలో భయం లేదు, సందేహం లేదు, కేవలం ఒక విశ్వాసం మాత్రమే. అదే నిజమైన ప్రేమ. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకున్న సమయానికే జీవితం ఒక మలుపు తీసుకుంది. కైకేయి కోరిన 2 వరాలు ఒక రాజ్యాన్ని కాదు, ఒక కుటుంబాన్ని విడగొట్టాయి. రాముడికి 14 సంవత్సరాల వనవాసం. ఆ వార్త వినగానే అయోధ్య కంటతడి పెట్టింది. కాని ఆశ్చర్యమేమిటంటే రాముడి ముఖంలో బాధ లేదు, కోపం లేదు, కేవలం ఒక చిరునవ్వు. తండ్రి మాటే నా ధర్మం అని చెప్పి రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిన ఆ మహానుభావుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. అడవిలో జీవితం ప్రశాంతంగా సాగుతోంది, కానీ అది తుఫాను ముందు నిశ్శబ్దం మాత్రమే. ఒకరోజు ఒక మాయమృగం, ఒక చిన్న కోరిక, ఒక క్షణిక నిర్ణయం, అన్నీ మారిపోయాయి. రావణుడు తన మాయతో సీతామాతను అపహరించాడు. ఆ క్షణం రాముడి హృదయం విరిగిపోయింది. సీతా, సీతా అని పిలుస్తూ అడవంతా వెతికిన రాముడు మనకొక సత్యం చెబుతాడు: ప్రేమ ఉన్న చోటే బాధ ఉంటుంది. ఆ సమయంలో ప్రవేశించిన మహాభక్తుడు హనుమంతుడు. అతను కేవలం వానరుడు కాదు, భక్తి యొక్క పరాకాష్ఠ. రాముడి కోసం, ఒకే ఒక్క ఆజ్ఞ కోసం సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. ఆ దూకుడు కేవలం శరీర శక్తి కాదు, అది విశ్వాసం యొక్క శక్తి. సీతామాతను చూసి చెప్పిన మాటలు: రాముడు వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఆ మాటల్లో ఉన్న నమ్మకం ఈరోజు కూడా మన హృదయాలను తాకుతుంది. లంకపై యుద్ధం ప్రారంభమైంది. అది కేవలం ఆయుధాల పోరు కాదు, అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఘర్షణ. ప్రతి బాణం వెనుక ఒక లక్ష్యం ఉంది, ప్రతి అడుగు వెనుక ఒక సంకల్పం ఉంది. లక్ష్మణుడు పడిపోయినప్పుడు, హనుమంతుడు పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అది కేవలం ఒక సంఘటన కాదు, అది స్నేహం, నిబద్ధతకు నిదర్శనం. చివరికి రాముడు రావణుణ్ణి ఎదుర్కొన్నాడు. రావణుడు శక్తివంతుడు, జ్ఞాని, కానీ అహంకారం అతన్ని అంధుని చేసింది. రాముడి బాణం అతన్ని తాకిన క్షణం అది కేవలం ఒక రాక్షసుడి అంతం కాదు,
అది అహంకారానికి ముగింపు. ధర్మం గెలిచింది, సత్యం వెలుగొందింది. అన్ని కష్టాల తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ స్వాగతం, ఆ ఆనందం, ఆ కన్నీళ్లు అన్నీ కలిపి ఒక మహాక్షణం. రాముడి పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం ప్రారంభమైంది. అక్కడ దుఃఖం లేదు, అన్యాయం లేదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించారు. అది ఒక కల కాదు, అది ఒక ఆదర్శం. శ్రోతలారా, రామాయణం మనకు చెప్పేది ఒకే విషయం. జీవితం ఎప్పుడూ సులభం కాదు, కానీ ధర్మం మార్గంలో నడిస్తే చివరికి విజయం మనదే. రాముడు దేవుడు మాత్రమే కాదు, మనకు మార్గదర్శి. మన హృదయంలో ఒకసారి రామనామం జపిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.